ప్రభువును లేపి దావీదు సింహాసనం మీద నేను కూర్చుండబెట్టేదనని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానము నెరవేరిందా అంటే ఇంకా నెరవేరలే. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎందుకంటే కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి. హల్లెలూయా. ఈ కార్యాలు ఆయన పుట్టినప్పుడు జరిగేటి. మరణ శాసనం ఎక్కడ రాయబడినో రాసిన వాని మరణం అవశ్యమని చెప్పిన విధంగా దేవుడే మానవుడిగా మరణించడానికి భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. సింహాసనం మీద ఎక్కడ కూర్చున్నాడు ఆయన? దావీదు సింహాసనం ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? దెయ్యములు పట్టేవాడు, దెయ్యములు వెళ్ళగొట్టేవాడు అన్నారు ఆయన్ని. దెయ్యములు వెళ్ళగొట్టేవాడు అన్నారు ఆయన. అవునా? బయల్జెబూబు అన్నారు ఆయన్ని. వీడు దేవుడని చెప్పుకొనిచున్నాడు, దేవునికి కుమారుడని చెప్పుకొనిచున్నాడు అన్నారు ఆయన్ని. అవునా? ఈయనే తండ్రి అని చెప్పుకొనిచున్నారు అన్నారు ఆయన్ని. అవునా? ప్రైజ్ లార్డ్. సింహాసనం ఎక్కడ ఇచ్చారు? ఒక దొంగ బరబ్బనైనా విడుదల చేయండి, కానీ యేసుకు మాత్రం ఏం కావాలి? ఖచ్చితంగా మీరు సిలువ వేయాల్సిందే అన్నారా లేదా?